సెటిల్మెంట్లు దందాల పేరుతోటి దోచుకుంటున్నారు అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తే అది ఆరోపణ అవుతుంది. కానీ సొంత కూటమికి సంబంధించినటువంటి నాయకులే విమర్శలు వ్యక్తం చేయడం. సో మనం ఎలా చూడొచ్చు అంటారు? దీని వెనక ఏదైనా రహస్య ఎజెండా ఉందా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ట్రాప్లోకి నాయకులు వెళ్ళిపోయారా, లేకపోతే లోపాయికారి ఒప్పందాలతోటి కూటమిని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా? ఇంత జరిగినా సరే పార్టీ అధిష్టానాలు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఏమంటారు? రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ప్రైమ్ లైన్ వీక్షకులందరూ శుభోదయం అండి. అయితే మీరు కొన్ని విషయాలు ఈరోజు చెప్పారు. ఉదయగిరి నియోజకవర్గం కావచ్చు, లేకపోతే ఇక్కడ పిఠాపురం, మా కాకినాడ పక్కన ఉన్న పిఠాపురం విషయం కావచ్చు, లేకపోతే గతంలో పోలవరం ఎమ్మెల్యే గారికి వచ్చిన ఆరోపణలు కావచ్చు, లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత జీవితాల్లో క్రమశిక్షణ రాహిత్యాన్ని ప్రదర్శిస్తే పార్టీ ఏ రకంగా చర్యలు తీసుకొని వాళ్ళ పార్టీ నుంచి పక్కన పెట్టిన సందర్భాలు ఇవన్నీ మనం చూసాం. అయితే ఏదైతే కొన్ని ఆరోపణలు వస్తున్నాయో, బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారో, ఇది క్రమశిక్షణ రాహిత్యంగా అనేదే భావిస్తాను. ఏదన్నా మనకి అక్కడ ఉన్నటువంటి విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటే అది పార్టీల్లో రకరకాల ఫోరమ్స్ ఉన్నాయి, దానిలో తీసుకెళ్లొచ్చు, చెప్పచ్చు. అంతేగాని ఈ రకంగా బాహాటంగా వచ్చి చేయటం, దానిలో మీడియాకు వెళ్ళి చెప్పటం, దానిలో ఉద్దేశం ఏంటి? అలాగే కొంతమంది కోవర్ట్లు కూడా ఉన్నారా అన్నది అనుమానాలు కలుగుతారు. నాకే కాదు, చంద్రబాబు నాయుడు గారు గత మహానాడులో, కడపలో నిర్వహించిన మహానాడులో 29/5/2025 ఆయన స్పష్టంగా వేదిక నుంచి చెప్పారు, కోవర్ట్లు ఉన్నారు, జాగ్రత్త, వివిధ పార్టీల నుంచి మన దగ్గర ఉన్నారు, వాళ్ళు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు, దానివల్ల పార్టీలకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఏదైనా సరే ఒక సుశిక్షితమైన కార్యకర్త కూటమి, ఎన్డీఏ కూటమిని విచ్ఛిన్నం చేసే విధంగా కానీ లేదా అపఖ్యాతి చేయటం అనేది నేనైతే పార్టీ వ్యతిరేకంగానే చూస్తాను. ఇటీవల మార్చి మాసంలో శాసనసభ సమావేశాలు ముగిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఫ్లోర్ విష్ణుకుమార్ రాజు గారు చాలా స్పష్టంగా సభలోనే చెప్పారు, ఉన్న ఎమ్మెల్యేలు గెలిచింది వ్యక్తిగత చారిస్మాతో కాదు, ఇక్కడ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కష్టంతో గెలిచారు. మీరు ఏదన్నా సరే చిన్న తప్పు చేస్తే ఆ మరక ఎన్డీఏ కూటమి పడుతుంది. మీరు ఏదన్నా వేరే ఆలోచనతో ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచన మీకేమన్నా, లేకపోతే మీ చుట్టూ ఉన్నటువంటి కోటరీకో, లేకపోతే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ చేయాలని ఉద్దేశం ఉంటే గుర్తుపెట్టుకోండి, 15 ఏళ్ల పాటు కలిసి వెళ్ళాలి. మన కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి వెళ్ళాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ కూటమి, ఎన్డీఏ కూటమి అలాగే ఉండవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ నిబద్ధతగా పనిచేయవలసిందే. ఎటువంటి తప్పుల్ని మేము సహించమని చెప్పి ముగ్గురు నేతలు, అలాగే బయట మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడ దీంట్లో ఎటువంటి సెషబేషన్ లేవాడు. మా ఎన్డీఏ కూటమి కలిసి ఉంటది. ఒకవేళ ఏదైనా ఇండివిజువల్ గా సమస్యలు ఏదైనా ఉండవు నేను అన్నాం తప్పనిసరిగా. ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తలు ఇంట్లో ఉంటేనే చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. అలాంటి 3 వివిధ పార్టీలు ఒక కూటమిలో ఉంటే రోజు రోడ్డు మీద తెలిసి వివిధ కార్యక్రమాలు పాల్గొంటా ఉంటే ఏదో ఉంటాయి. నన్ను స్టేజ్ మీద పిలిచాడనో, పిలవలేదనో, అది నాకు చెప్పి చేశాడనో, చేయలేదనో, లేకపోతే నా గురించి వాళ్ళతో ఇలా అన్నారంట, వాళ్ళు నాకు చెప్పారనో, లేకపోతే ఎమ్మెల్యే ఇలా చేసేస్తాడట, నేను చెప్పినా వినలేదు, నేను చెప్పిన వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు, ఇంత కష్టపడ్డాను, ఒక్క పోస్టింగ్ అడిగాను, ఆ పోస్ట్ కూడా ఇవ్వలేదు, ఈయనే ఎమ్మెల్యే అనే సందర్భాలు ఇన్ని ఉంటాయి. ఎన్ని నేపథ్యంలో మీకు వ్యక్తిగతంగా ఉన్న విషయాలని ఎన్డీఏ మీద రుద్ది ఎన్డీఏ కూటమికి చెడ్డ పేరు తీసుకొచ్చే